10వ తరగతి ఫలితాల్లో హిస్టరీ క్రియేట్ అయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కాకినాడకు చెందిన నేహాంజలి 600కి 600 మార్కులు సాధించింది. ప్రస్తుతం నేహాంజలి ఉన్నారు, అంతా మాట్లాడదాం. అసలు ఎట్లా సాధ్యమైందమ్మా? అనుకున్నావా, ఊహించావా 600కి 600 వస్తాయని? ఎగ్జామ్స్ రాసేటప్పుడు దాని ముందు ప్రిపరేషన్ దాన్ని బట్టి చూస్తే వస్తాయని ఎక్స్పెక్ట్ చేశానండి. ఇది మెయిన్గా భాష్యం గుంటూరు నుంచి వచ్చిన సపోర్ట్, వాళ్ళు ఇచ్చే ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ వల్ల ఇదంతా సాధ్యమైంది. అలాగే అన్నింటికంటే ఫస్ట్ గాడ్స్ గ్రేస్ వల్ల అయింది. వాళ్ళు ఇచ్చే RIT ఎగ్జామ్స్ అండ్ మంత్లీ ఎగ్జామ్స్ కూడా పెట్టేవారు. ఈ ఎగ్జామ్స్లో ఒకటి తర్వాత ఒకటి మిస్టేక్స్ని మేము రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళం. లాస్ట్కి మమ్మల్ని ఎలా ప్రిపేర్ చేశారంటే ఇంకా మేము అది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా రాసేలా ప్రిపేర్ చేశారు. అండ్ ఇది అఫ్కోర్స్ భాష్యం రామకృష్ణ సార్కి నేను డెడికేట్ చేస్తాను, హనుమంతరావు సార్కి, జోనల్ సార్కి, ప్రిన్సిపల్స్ అందరికీ, మా పేరెంట్స్కి అండ్ టీచర్స్కి, వీళ్ళందరికీ నేను డెడికేట్ చేస్తున్నాను. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎఫెక్ట్ ఉంటుంది, అందరికీ కూడా కోచింగ్ ఇస్తుంది. కానీ పర్సనల్గా నువ్వు ఎటువంటి ప్రికాషన్ తీసుకున్నావు, ఎట్లా ప్రిపేర్ అయ్యావు? పర్సనల్గా అయితే నేను మార్నింగ్ 7 to 7:30 ఇక్కడ స్కూల్లో చదువుకునేదాన్ని. ఆ ప్రిపరేషన్తో పాటు ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 4 లేసి చదువుకునేదాన్ని. మార్నింగ్ అవర్స్లో చదువుకున్నది నాకు బాగా గుర్తుండేది. దాన్ని బట్టి అండ్ వాళ్ళు ఇచ్చే వర్క్షీట్స్ అండ్ వాళ్ళు ఇచ్చే ఎగ్జామ్ పేపర్స్, ప్రీ ఫైనల్స్ అవన్నీ ప్రిపేర్ అయ్యి నేను 9 hours చదువుకునేదాన్ని డే. దాన్ని బట్టి నాకు బాగా ప్రిపరేషన్ అయింది. నేను ఎక్కువగా లాంగ్వేజెస్లో ఖచ్చితంగా అందరికీ 1-2 మార్కులు పోతూ ఉంటాయి, ఆ విషయం నువ్వు చూస్తూ ఉంటావు. కానీ లాంగ్వేజ్లో ఎట్లా సక్సెస్ అయ్యింది? లాంగ్వేజెస్ అయితే గ్రూప్స్ అయితే మ్యాక్సిమం 100 వస్తాయని ఫస్ట్ నుంచే ఎక్స్పెక్ట్ చేశాను. లాంగ్వేజెస్లో అయితే ఆ టీచర్స్ మాకు చెప్పిన విధానం, వాళ్ళు ప్రిపేర్ చేయించిన గ్రామర్ టాపిక్స్ అండ్ ఒక్కొక్క క్వశ్చన్లో ఉన్న మెలకువలు అవన్నీ మాకు నేర్పించారు. కాబట్టి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా గ్రామర్ అన్నా, అది రిటర్న్ ఎస్ఏ క్వశ్చన్స్ అన్నా కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయకుండా ప్రాక్టీస్ చేయించారు. దాన్ని బట్టి నేను లాంగ్వేజెస్లో కూడా ఫుల్ తెచ్చుకోవడానికి సహాయపడింది. 10th క్లాస్ హిస్టరీలోనే గతంలో ఎప్పుడు ఎవరు ఈ రికార్డ్ సాధించలేదు, ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫస్ట్ ఐ థ్యాంక్ ద గాడ్, అండ్ తర్వాత పేరెంట్స్ సాక్రిఫైసెస్, అలాగే మా టీచర్స్ ఒక సపోర్ట్, ఇవన్నీ నాకు తోడ్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన SS ఫలితాల్లో భాష్యం విద్యా సంస్థ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచారని ఆ సంస్థ ప్రకటించింది. ఈ రిజల్ట్స్ లో 600కు 600 మార్కులు సాధించింది కూడా భాష్యం విద్యార్థిని అని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. అమ్మాయి వై నేహాంజని మరి బోర్డు పెట్టిన చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మరి 600 మార్క్స్ సాధించడం మన భాష్య విద్యా సంస్థలకి గర్వకారణంగా భావిస్తున్నాం. అదే కాకుండా 590 అబౌవ్ 600కి 590 అబౌవ్ 205 మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. ఈ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఇంకా 580 అబౌవ్ 952 మెంబర్స్, 570 అబౌవ్ 1888 1888 మంది, 550 అండ్ అబౌవ్ 3584 మెంబర్స్, 500 అండ్ అబౌవ్ 6634 మెంబర్స్. అంటే దీన్ని బట్టి మరి భాష్యం విద్యార్థులు రిజల్ట్స్ ఎంత ఘనంగా సాధించారనేది తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. APSSC 2025 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ 600కి 600 మార్కులతో పాటు 599, 599, 599, 598, 598, 598 వంటి 590 ఆపైగా మార్కులు సాధించిన వారు 206 మంది, 570 ఆపైగా 1889, 550 ఆపైగా 3585, 500 ఆపైగా 6635 వంటి రికార్డ్ ఫలితాలతో భాష్యం ఒక గొప్ప ఎంపిక.